రోజు వీడియో ఏంటంటే ఇవి చూసారా, బంతి మొక్కలు చిన్న చిన్న కొమ్మలు తీసి ఇట్లా నాటుకున్నాను. మనం విత్తనాలు వేసినవి అయితే లేట్ అవుతుంది కదా లేవటం, కానీ మంచి పెద్ద బంతి ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ ఉందా ఈ బంతి తాలూకా అన్నమాట. కొమ్మలు నాటాను. ఆ బంతి చెట్టు ఒకటి రెండే ఉన్నాయి నా దగ్గర, ఎక్కువగా లేవు. అందుకనిసే షార్ట్కట్లో త్వరగా అయిపోద్దని ఇవి అంట్లు అదే దాని తాలూకు కొమ్మలు నాటాను అనమాట. దీనికి వేర్లు వచ్చేస్తాయి ఒక 4 డేస్లోని. అప్పుడు మనం ఏం చేద్దామంటే మనం వేరే వాటిలోకి నాటుకోవాలి. నేను అలాగే నాటాను అనమాట, వచ్చాయి. ఫ్రెండ్స్, ఇది ఆయిల్ డబ్బా. ఆయిల్ డబ్బాలోనేమో ఇట్లా కొంచెం మొత్తం అంతా ఒలిగిపోయిందంతా తుడుచుకొని ఆ చెత్త అంతా వేసేసి కొత్తగా ఈ కొమ్మ ఇరిగిపోయింది ఫ్రెండ్స్. ఇరిగిపోతే ఇది వేసాను అనమాట. ఇట్లాగా ఈ ఆయిల్ డబ్బాలని ఇది నాటేసాను. ఇదిగో రోజ్ ఫ్లవర్స్ ఇందులో ఇట్లా పెట్టేశాను. రోజ్ ఫ్లవర్స్, తర్వాతేమో ఎల్ల చామంతి ఇలా పెట్టాను. ఇదంతా ఒక డెకరేషన్ లాగా చేశాను అన్నమాట. ఎల్లో కలర్స్ చూసారా ఇప్పుడు ఎంత నీట్గా ఉందో. ఇట్లా మొత్తం అంతా ఇలా డెకరేషన్ చేసుకుంటే అందంగా ఉంది కదా ఫ్రెండ్స్. అన్నీ ఫ్లవర్స్ ఒక దగ్గర పెట్టుకుంటే ఇదిగో చూడండి, ఇట్లాగా ఒక వీలుగా వచ్చేసాను. మాకు గార్డెన్కి అందం వచ్చినట్టుంది ఇది ఇట్లా పెడితే. కొమ్మలు ఇరిపి నాటుకున్న కొమ్మలు బతికాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత ముద్దగా వస్తుందో చెట్టు. ఆ బంతి పువ్వు, పెద్ద బంతి పువ్వు తాలూకా కొమ్మ పాతితే అది ఏర్లు వచ్చేసాయి అనమాట. 4 డేస్కి వచ్చేస్తున్నాయి ఏర్లు. షార్ట్కట్లో ఇలా పాతుకుంటే మంచిదనమాట. తొందరగా ఇది అవుతుంది, చాలా తొందరగా గ్రో అవుతుంది. అక్కడ చామంతి మొక్క వేసుకున్నాను ఫ్రెండ్స్ నిన్న తీసుకొచ్చేది. ఇది కనకాంబరాలు ఇట్లా నాటుకున్నాను. కనకాంబరం కొమ్మ తీసి ఇరిపి ఇక్కడ నాటాను అనమాట సపరేట్గా. ఫ్రెండ్స్, మొన్న దొండపాదు కట్ చేశాను. కట్ చేస్తే మళ్ళీ ఇగో చిగుర్లు వచ్చేస్తున్నాయి చూడండి. దాన్ని సపరేట్గా మళ్ళీ కూడా దాని తాలూకు కొమ్మ మళ్ళీ నాటితే అది కూడా చిగురు వస్తుంది. ఇందులో చిక్కుడుగా పెట్టుకున్నాను. చిక్కుడు మొక్క ఇది ఇలా వస్తుందన్నమాట. ఆల్రెడీ ఇక దీనికి చిక్కుడుకాయలు కూడా వచ్చాయి ఫ్రెండ్స్. చిక్కుడుకాయలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇది చెప్పనా లేదో, ఇది కోకోపీట్లోని గులాబీ కొమ్మలు ఒక ముచ్చులో నాటుకున్నాను. ఆల్రెడీ ఏర్లు వచ్చాయి ఫ్రెండ్స్. కాకపోతే ఇంకా కొంచెం ఎక్కువ ఏర్లు వస్తే బాగుంటుందని నేను ఇట్లా ఉంచేసాను. అందులోనే ఇలా ముచ్చులో కోకోపీట్ వేసుకొని అది కొంచెం తడి చేసి ఇలా పెట్టుకుంటే ఏర్లు వస్తాయి అన్నమాట. గులాబీ చెట్టు కొమ్మకి ఏర్లు వచ్చిన తర్వాత మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మనం చక్కగా. ఇది చూసారా, ఇది ఆరెంజ్ కలర్ గులాబీ. ఇది కూడా చాలా చిగుళ్ళు వస్తుంది ఫ్రెండ్స్ బాగాన. ఇది కూడా ఇదిగో బంతి కొమ్మే పెట్టాను కదా, వచ్చేసింది ఆల్రెడీ. మీరు ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్. బంతి కొమ్మలు పెద్ద బంతి ఉంటుంది కదా, అది ఇడిచేసి ఇలా కొమ్మలు పెట్టుకుంటే త్వరగా ఏర్లు ఇవి వచ్చేస్తున్నాయి అన్నమాట. ఏర్లు త్వరగా వస్తున్నాయి. రూట్స్ చాలా తొందరగా వచ్చేస్తున్నాయి. 1 వీక్లోనే 4-5 డేస్లో వచ్చేస్తున్నాయి చక్కగా. అవి మళ్ళీ వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మనం.